ఈ వీడియోలో టీఐఎస్ టీచర్ కార్డును ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, మన యొక్క డేటాను ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ఈ టీఐఎస్ కార్డును ఇప్పుడు మనం ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ప్రెజెంట్ ఈ టీఐఎస్ కార్డుకి ఎడిట్ ఆప్షన్ని ఇవ్వబోతున్నారు. కాబట్టి మన యొక్క ఈ టిస్ డేటాను మనం జాగ్రత్తగా వెరిఫై చేసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉంటే మన యొక్క డీడీఓ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. అలా డీడీఓ గారి యొక్క లాగిన్లో ఈ డేటాకి ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి మనం కంపల్సరీగా ఈ టిస్ డేటాని చెక్ చేసుకొని మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్లయితే మనం మన యొక్క ఆఫీస్ని సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టిస్ డేటాని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. దాని కొరకు ముందుగా మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఓపెన్ చేయాలి. studentinfo.ap.go.in ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిపార్ట్మెంట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజరీ ఐడి ఇవ్వాలి. మన యొక్క ట్రెజరీ ఐడి ఇండివిజువల్ ఇచ్చేసేయాలి. పాస్వర్డ్ అనేది మనం ఈ స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఇదివరకు ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో సేమ్ అదే పాస్వర్డ్ని ఇక్కడ ఇవ్వాలి. మీరు కనుక ఈ పాస్వర్డ్ని మర్చిపోయి ఉన్నట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మన యొక్క ట్రెజర్ ఐడి ఇవ్వండి. ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇవ్వాలి. నెక్స్ట్ న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ వద్ద కొత్త పాస్వర్డ్ని ఇక్కడ రెండింటి వద్ద ఒకటే ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకి కొత్త పాస్వర్డ్ అనేది ఇంతటితో మనకి సెట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు పాస్వర్డ్ని మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ యూజ్ చేయండి. ఇక్కడ యూజర్ ఐడి వద్ద మనం పాఠశాల యొక్క డైస్ కోడ్ కూడా ఇవ్వవచ్చు అనమాట. యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇదివరకు మనం పెట్టుకున్న ఆ పాస్వర్డ్ ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేసినా సరే మనం ఈ టీఎస్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి స్కూల్ లాగిన్లో అయినా ఉంటుంది, లేదంటే ఇండివిజువల్ లాగిన్లో అయినా సరే మనకి ఈ టీఎస్ కార్డ్ అవైలబుల్గా ఉంటుంది. ఈ రెండింటి ద్వారా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. ముందుగా మనం ఇండివిజువల్ లాగిన్ చూద్దాం. ఇక్కడ ఇండివిజువల్ లాగిన్ వచ్చేసరికి మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఇచ్చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్లోకి వెళ్ళాలి. సర్వీసెస్లో స్టాఫ్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో సెర్చ్ ఎంప్లాయ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టీచర్ ట్రెజరీ ఐడి ఇవ్వాలి టీచర్ కోడ్ వద్ద. నెక్స్ట్ ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన యొక్క వివరాలు వస్తాయి. నెక్స్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన యొక్క ఈ టీఐఎస్ కార్డ్ అనేది పీడిఎఫ్లోకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ టీఐఎస్ కార్డ్ని ఏ విధంగా వెరిఫై చేయాలని చూద్దాం. ఈ టీఐఎస్ కార్డ్ని డౌన్లోడ్ చేస్తే దీంట్లో మనకి ఈ వివరాలు అనేవి ఉంటాయన్నమాట. దీంట్లో ఇక్కడ మన యొక్క ట్రెజర్ ఐడి ఉంటుంది, మన యొక్క ఫోటో కూడా ఉంటుంది. నేను ఈ వివరాలన్నింటినీ తీసివేయడం జరిగింది. ఒక బ్లాంక్ ఫామ్ మీకు చూపించడం జరుగుతుంది. దీంట్లో పర్సనల్ డీటెయిల్స్ వద్ద ఇక్కడ మన యొక్క పర్సనల్ వివరాలు ఉంటాయి. దీంట్లో మరీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే డిజిగ్నేషన్. చాలా మందికి డిజిగ్నేషన్ రాంగ్గా ఉంటుంది. అంటే ఈ మధ్యన రీసెంట్గా ప్రమోషన్స్ జరిగాయి కాబట్టి లేటెస్ట్గా మన యొక్క డిజిగ్నేషన్ ఆ ప్రమోషన్ పోస్ట్లో ఏదైతే ఉందో సేమ్ అదే డిజిగ్నేషన్ ఇక్కడ ఉందో లేదో ముందు డిజిగ్నేషన్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ లేటెస్ట్ మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉందో లేదో కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ స్పౌస్ డీటెయిల్స్ వద్ద కూడా లేటెస్ట్ వివరాలు అంటే స్పౌస్ కనుక ట్రాన్స్ఫర్స్లో మారి ఉన్నట్లయితే ఆ లేటెస్ట్ వివరాలు కూడా ఇక్కడ కనిపిస్తున్నాయో లేదో కూడా చూసుకోవాలి. నెక్స్ట్ హెల్త్ కార్డ్స్ ఇవి కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మన యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ రీసెంట్గా మనం అయినా సరే క్వాలిఫికేషన్స్ మనవి మారి ఉన్నట్లయితే అవి కూడా మనం ఈ టీఎస్ కార్డులోకి మనం మన యొక్క క్వాలిఫికేషన్స్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. అదేవిధంగా వీటిల్లో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం సరి చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిపార్ట్మెంటల్ టెస్ట్కి సంబంధించి కూడా ఇక్కడ వివరాలు అప్డేట్ అయి ఉన్నాయి లేదా కూడా చూసుకోవాలి. అంటే మనం రీసెంట్గా డిపార్ట్మెంట్ టెస్ట్లు ఏమైనా పాస్ అయితే వాటిని కూడా మనం టీఎస్ కార్డులోకి అప్డేట్ అనేది చేయించుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా ఈ జనరల్ ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా, ఈ ట్రాన్స్ఫర్స్లో ఇక్కడ ఇచ్చిన వివరాలన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అంటే మొదటి స్కూల్ నుంచి ఇప్పుడు మనం ఏ పాఠశాల అయితే పనిచేస్తున్నామో ఆ పాఠశాల అంటే ఈ మధ్యలో ఉన్న అన్ని పాఠశాలల వివరాలు ఇక్కడ అప్డేట్ అయ్యి ఉన్నాయో లేదో మనం కరెక్ట్గా ఈ డేట్స్తో సహా మనం కరెక్ట్గా చూసుకోవాలి. అదేవిధంగా ఫస్ట్ అపాయింట్మెంట్ డీటెయిల్స్ సంబంధించింది కూడా డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఈ డేట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయో చూసుకోవాలి. చాలామందికి ఈ డేట్స్ అనేవి రాంగ్గా ఉన్నాయని చెబుతున్నారు. అదేవిధంగా డీటెయిల్స్ ఆఫ్ ప్రెజెంట్ స్కూల్ దీంట్లో కూడా ప్రెజెంట్ స్కూల్ యొక్క జాయినింగ్ డేట్ కూడా కరెక్ట్గా ఉందో లేదో కూడా మనం కంపల్సరీగా చెక్ చేసుకోవాలి. కాబట్టి ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేటు, ఫస్ట్ అపాయింట్మెంట్ డేటు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ డేట్స్. అదేవిధంగా ట్రాన్స్ఫర్ వివరాలు కూడా మనం కరెక్ట్గా ఆ డేట్స్ అన్ని కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకోవాలి. కాబట్టి ఇవి వెరిఫై చేసుకున్న తర్వాత వీటిల్లో కనుక ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మన యొక్క డీడీఓ గారిని సంప్రదించాల్సి ఉంటుంది.
వారి ద్వారా మనం ఈ వివరాలని ఎడిట్ అనేది 100% చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే మనకి ఈ ఛాన్స్ అనేది కొన్ని రోజులు మాత్రమే ఇస్తారంట, కాబట్టి మనం త్వరగా వెరిఫై చేసుకొని ఈ వివరాలని అప్డేట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల లాగిన్లో ఈ టీఎస్ కార్డ్ని ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చూద్దాం. దాని కొరకు యూజర్ ఐడి వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సర్వీసెస్లోకి వెళ్ళాలి. ఈ సర్వీసెస్లో స్టాఫ్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ సెర్చ్ ఎంప్లాయీలోకి వెళ్ళాలి. దీంట్లో ఇక్కడ మన యొక్క ట్రెజరీ ఐడి, ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మన యొక్క వివరాలు వస్తాయి. నెక్స్ట్ డౌన్లోడ్ పీడిఎఫ్ మీద క్లిక్ చేసేసి మన యొక్క టీఎస్ కార్డ్ని ఈ విధంగా స్కూల్ లాగిన్ నుంచి కూడా మనం ఈజీగా డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు.